స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది క్లియర్గా అందరికీ తెలుస్తుంది. ఒక గవర్నమెంట్ నుంచి 10% 90% వాళ్ళు పెడతాను. 90% షేర్ వాళ్ళు ఇవ్వకుండా తీసుకోకుండా 10% షేర్ మంది పూర్తిగా వాళ్ళు కట్టారంటే ఆ డబ్బుని మళ్ళీ చేతులు మళ్ళీ రిటర్న్గా ఇతనిగా మారినాయంటే అది స్కామ్ కదా. అన్ని ఆధారాలతోనే అట్లా మేము కక్ష చేయాలనుకుంటే మొదటి సంవత్సరం మేము ముఖ్యమంత్రి అయితేనే చంద్రబాబు 6 రోజులు లోపలేసినాం. అన్ని సాక్ష్యాధారాలు తీసుకొని అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాతనే ఎలక్షన్స్ ముందు వీళ్ళ ఆలోచన వాళ్ళకు లేదు. సిఐడి వాళ్ళకి అన్ని చూసిన తర్వాతనే దీంట్లో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మోసం జరిగింది. దీంట్లో ట్రాన్స్ఫర్ అయినది డబ్బు మళ్ళీ అది తిరిగి వచ్చింది వాళ్ళ అకౌంట్లో పడిందని తెలియని తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేశారు తప్ప నిరూపించుకోమండి కోర్టులో. తప్పు చేయకుంటే నిరూపించమండి అని గవర్నమెంట్ అన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది కదా సిఐడి వాళ్ళు అందరూ.